హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. తెగిపోయిన చెప్పులకు కూడా మన ఇంట్లో ఎక్కడో ఒక మూల స్థానం ఉంటుంది. కానీ శవానికి మన ఇంటిలో కొన్ని గంటలకు మించి స్థానం ఉండదు. అందుకే శరీరంపై వ్యామోహం వద్దు. మనం చనిపోయినా మన మంచితనాన్ని తలుచుకునేలాగా మంచిగా బ్రతకాలి. అర్థమైంది కదండి? నీ మనసుని గాయపరిచిన వారిని మర్చిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుపెట్టుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో, కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టిని సాధించు. నీ బాధను మర్చిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో. డబ్బుతో నువ్వు ఇల్లును కొనొచ్చు, కానీ కుటుంబాన్ని కాదు. డబ్బుతో నువ్వు గడియారాన్ని కొనొచ్చు, కానీ సమయాన్ని కాదు. డబ్బుతో నువ్వు పరువు కొనవచ్చు, కానీ నిద్రని కాదు. డబ్బుతో నువ్వు పుస్తకాన్ని కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని కాదు. అలాగే డబ్బుతో పదవిని కూడా కొనవచ్చు, కానీ గౌరవం నీకు రాదు. అర్థమైంది కదండి? కోపం వల్ల మనిషి తనను తాను మరిచిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది, చివరికి నాశనమవుతాడు. నిజమే కదా? గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారెవరూ కూడా అక్షరానికి తలవంచిన వారే. ఈ భువిలో దానికంటే గొప్పదేమీ లేదు. నిజమే కదండి? జీవితంలో ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అని అనుకోవడం చాలా పెద్ద తప్పు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఏది మనది కాదు, ఎవరు మనవారు కాలేరు. కాలంతో సాగిపోవడమే. ఇవాళ నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేవాళ్లే రేపు నువ్వు లేకపోతేనే నేను హాయిగా ఉండగలనంటారు. అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. అలాగే కోకిలతో నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది అని, ఇంకా సముద్రంతో అన్నాడు నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేది అని. గులాబీతో ఒకతను అన్నాడు నీకు ఇలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది అని. ఇక అప్పుడు ఆ ముగ్గురు మూకుమ్మడిగా ఇలా చెప్పారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరుల్లో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంకా ఎంత అందంగా అద్భుతంగా ఉండేవాడివో అని. గుర్తుపెట్టుకోండి. అలాగే తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత అవసరమైనంత మాట్లాడడమే గొప్ప విషయం. పొందడంలో ఉన్నంత ఆనందం కన్నా కోల్పోవడంలో ఉన్న బాధ ఎక్కువ అంటారు. కానీ అన్నీ కోల్పోవడంలో కూడా చాలా ఆనందం ఉంటుంది. చెడు స్నేహితులను, చెడు మనుషులకు దూరంగా అవడం, చెడు ఆలోచనలు ఇవన్నీ కోల్పోతే ఆనందమే కదా. రాజీ పడాల్సిన చోట యుద్ధం చెయ్యడం ఎంత తప్పో, యుద్ధం చేయాల్సింది చోట రాజీ పడడం కూడా అంతే తప్పు. మన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటి అంటే మనకు వయసు చాలా తొందరగా పెరిగిపోతూ ఉంటుంది. మన తెలివితేటలు మాత్రం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తాయి. నిజమే కదండి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మరణించాక ఉన్నోడికైనా లేనోడికైనా కాల్చే కట్టె మారుతుందేమో కానీ పూడ్చే మట్టి మాత్రం అస్సలు మారదు. గుర్తుంచుకోండి, మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా కూడా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలే చాలా ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, లేని వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడ్డం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాము ఇరుక్కుని బాధల్లో పడి నరకం పొందుతున్నారు. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, స్వేచ్ఛ విలువ తెలుసు, బంధాల విలువ కూడా తెలుసు, ప్రాణం విలువ కూడా తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఇంకా మనిషి విలువ ఎందుకు తెలియడం లేదు అర్థం కావట్లేదు. 4 రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు. 3 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడుతావు. చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకని ఆరాటపడుతున్నావు? ఆ సిద్ధాంతం అంటూ అలుపెరగని పోరాటం చేస్తూ ఇవన్నీ మిథ్యాన్ని అని తెలుసుకోక బ్రతికినన్న 4 రోజులు 10 మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే జీవితం. అలాగే వీలైనంత వరకు స్వర్గంలో అన్నీ ఉంటాయి, కానీ చావు లేదు.
భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి లేదు. నిజమే కదండి. ఇక ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఓ కాకి నేను నల్లగా ఉన్నందువల్ల నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదని ఏడ్చిందట. రామచిలక నేను అందంగా ఉన్నందువల్ల నన్ను అందరూ ముట్టుకుని పట్టుకుని బాధిస్తున్నారు అని ఏడ్చిందట. ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటో చెప్పనా? మనకి ఏది కలిగితే అదే ఆనందం అనుకోవాలి. నిజమే కదండి. ఇక ఒక్క విషయం, రాయి ఎల్లప్పుడూ నీటిలో ఉన్నా మెత్తపడదు. అలాగే ధీరుడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోడు. కుక్కల అరుపులకు కుందేలు భయపడతాయా కానీ సింహాలు భయపడవు. నీ ఎదురుగా మాట్లాడే దమ్ము లేని వారే నీ వెనకాల వారి ఇష్టాన్ని మాట్లాడతారు. ఇలాంటి అరుపులను నువ్వు ఎప్పుడూ కూడా పట్టించుకోవద్దు. అవసరం ఈ పదానికి నిజమైన అర్థం అది దెయ్యాన్ని కూడా పూజించేలా చేస్తుంది, దేవుణ్ణి కూడా ద్వేషించేలా చేస్తుంది. తల్లిదండ్రులు కోపిష్ఠులైన, అవమానితులైన, పక్షపాతులైన మొదట నీ తల్లిదండ్రులను మరవవద్దు. సంపాదించినందుకు కాదు, నిన్ను కన్నందుకు రుణం తీర్చుకో. నమ్మకం అనేది పునాది మీద అబద్ధాలనే ఇటుకలను పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికం మాత్రమే. సమయం వచ్చినప్పుడు నిజమే చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోతుంది. గుర్తుంచుకో, బుద్ధి ఇంద్రధనస్సులోని రంగులు అందంగా ఉండాలి కానీ అలాగే ఊసరవెల్లిలాగా సందర్భానికి తగ్గినట్లుగా రంగులు మారుస్తూ జీవించకూడదు. ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. అలాగే నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు అనేది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి మధ్య ఈ సన్నని గీత తెలుసుకోవడమే మన మేధస్సు. గుర్తుంచుకోండి, ఇతిహాసం చెబుతుంది గతించిన రోజులు మంచివని, విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాబోయే రోజులు మంచివని, ఇక ధర్మం చెబుతుంది మనసు బుద్ధి రెండు మంచివైతే అన్ని రోజులు మంచివేనని. నిజమే కదండి. చిందించడం తేలిక, నిందించడం తేలిక. నిందను భరించడం అనేది చాలా కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం చాలా కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజం దాచడం అనేది చాలా కష్టం. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో. కొందరి నిజస్వరూపాలు మనస్తత్వాలు బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే, జీవితాంతం పడాల్సిన బాధనే దూరం చేస్తాయి. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికే ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీ కోసం ఏడుస్తారు. గుర్తుపెట్టుకోండి, భర్త అంటే ఇష్టం లేని భార్య ఈ 3 పనులు చేస్తుంది. 1, వంట ఆలస్యంగా చేస్తూ సరైన సమయానికి భర్తకు భోజనం పెట్టదు. ఇక 2, బయటకు వెళ్ళిన భర్త కోసం అస్సలు ఎదురు చూడదు. ఇక 3, భర్త ఎంత ఆప్యాయంగా పలకరించినా మౌనంగా ఉంటుంది. నిజమే కదండి. సో అర్థమైంది కదా. జీవితంలో కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్రతుకు భారంగా అనిపిస్తుంది. ఏమీ చెయ్యలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం వెతకవలసింది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనలో ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో జీవితాన్ని కోల్పోయినట్టే. అందుకే అందరూ ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో బ్రతకండి. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.